చాలా మంది భారతదేశంలోని సంపాదించుకోవడానికి కరువుగా ఉంది. ఇక్కడ పెద్దగా బతకడానికి అవకాశాలు లేవు అని ఒక రకమైన ఆలోచనతోని ఇతర దేశాలకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగాను సౌదీ అరేబియాకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ చదువుకి గాని, దేనికి సంబంధం ఉండదు. ఏ రకమైన ఉద్యోగమైనా చేయడానికి అక్కడికి ఈజీగా డబ్బులొస్తాయి. కొంచెం అక్కడికెళ్ళిపోయి కొన్నాళ్ళు చేసుకొనొస్తే ఇక్కడున్న సమస్యలన్నీ తీర్చుకోవచ్చు అని జెప్పేసి, దానికి సంబంధించి కొంతమంది మధ్యవర్తుల్ని వాళ్ళే వెళ్లి పట్టుకొని వెళ్తూ ఉంటారు. మరి ఇలా వెళ్తున్న వారు అక్కడ సౌదీ అరేబియాలో ఎలా చిక్కుకొని ఎలాంటి అవస్థలు పడుతూ ఉన్నారు? ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? ఒకవేళ వెళ్లి అక్కడ ఇరుక్కుపోతే అక్కడి నుంచి రావడానికి ఎంత ఇబ్బందవుతుంది? అనేక మంది రాలేని పరిస్థితుల్లోని మరణించిన వారి సంఖ్య గూడా ఉంది గత చరిత్ర చూసుకుంటే. మరి ఈ విషయంలోని లేడీస్ గూడా చాలా మంది ఆడవాళ్ళు గూడా సౌదీకి వెళ్లి అక్కడ షేక్‌ల ఇళ్లల్లో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లోని పనులు చేసుకుంటూ గూడా అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న తమ కుటుంబాలకి డబ్బులు పంపించుకుంటూ ఉంటారు. మరి ఈ రకంగా వీళ్ళ ఆడవాళ్ళు గూడా చిక్కుకుపోయిన పరిస్థితి చూస్తూ ఉంటాము. ఇది అంటే ఇదెలా అంటే భారతదేశంలో ఉన్న ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రులు ఆ వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా ఒక చిక్కుముడిలాగా మారిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరి దగ్గర పనిచేస్తున్నారు? ఎవరు త్రూ వెళ్లారు అసలు వాళ్ళు? ఎలా వెళ్లారు? అన్నది గూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంటూ ఉంటుంది. సో, ఎందుకు అంత సాహసించడం? అదే కూలి పని ఇక్కడ చేసుకుంటే ఒక రూపాయి తక్కువొస్తుంది గానీ, బట్ ప్రశాంతంగా బతకొచ్చు, కుటుంబం దగ్గరుండొచ్చు, ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉండదు. మరి ఇప్పుడు గూడా సేము ఇన్ని రిపీట్ అవుతున్నా గూడా మళ్ళా అదే ఘటన చోటు చేసుకుంది. సౌదీ అరేబియా ఎడారిలోని తన యజమాని కపిల్ అనే ఒక యజమాని పేరు అది. అంటే వినడానికైతే మాత్రం తెలుగు వ్యక్తి పేరులాగే తెలుగు అంటే మన భారతీయ వ్యక్తి పేరులాగే ఉంది. మరి ఆయన చేతుల్లో చిక్కుకుపోయిన ఒక భారతీయ కార్మికుడు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ఆయన వీడియోలో ఏం చెప్పాడనంటే దయచేసి సహాయం చేయండి, లేదంటే నాకు చావే శరణ్యము అని చెప్తూ ఉన్నాడు. ఇది నిజంగానే పాపం ఆయన ఒక ఒంటెని పట్టుకొని వీడియో చేసి పంపించాడు. అట్లీస్ట్ ఫోన్ అయినా ఉంది. కొంతమందికి ఆ ఫోన్ కూడా లేని పరిస్థితి ఉంటూ ఉంటుంది. మరి ఆ వీడియో ఆయన ఎలా పంపించాడు ఏంటంటే ఫోన్ త్రూ అయితే మాత్రం ఆ వీడియో వచ్చింది. ఇప్పుడు వైరల్ అవుతుంది. దేశం అంతా కూడా చూస్తూ ఉంది ఆ వీడియోని. పూర్తిగా ఒక ఎడారిలో ఉన్నాడు. ఒంటెతో ఉన్నాడు. చుట్టూ కూడాను సుదూరంగా కొన్ని కిలోమీటర్ల మేర అసలు కనీసం ఏది ఒక పక్షి కూడా ఎగురుతున్నట్లుగా కనిపించడం లేదక్కడ. మరి అలాంటి ఎడారిలోని అసలు ఆయన ఏం పని చేస్తున్నాడు? ఏ పని కోసం వెళ్ళాడు? చిక్కుకుపోయాడన్న విషయం అయితే అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి తనని రక్షించాలని అంటూ కూడాను విదేశాంగ శాఖ మంత్రి రక్షించాలంటూ కూడా పెట్టిన వీడియోకి సంబంధించి ప్రధాని మోదీ గారిని అలాగే మన దేశానికి సంబంధించిన వాళ్ళని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. రక్షించండి నన్ను, ఇక్కడ లేదు అని అంటే నేను చనిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ అని చెప్పేసి. మేబీ ఆయనకి తిండి కూడా ఉండుండకపోవచ్చు, ఎన్ని రోజులైందో తిని తెలియదు. బట్ చేతిలో అయితే ఒంటి కనిపిస్తుంది. లేదు ఒక రకంగా ఏ రకమైన నరకం చూస్తున్నాడు ఆ పనిలోని. भैया हमार घर इलाहाबाद बा, ठीक, और हमारे गांव के नाम शेखपुर बा, थाना सराय ममरे, तहसील हटिया। हम भैया सऊदी आई है, हमका सऊदी फंस गया है। कपिल वहाँ पासपोर्ट लेने बा। हम बोला थे कि मेरे घर जाना है, कपिल मेरे को मारने के लिए धमकी दे रहा है। भैया ये वीडियो इतना शेयर करा कि हम इंडिया आप लोग के सपोर्ट से आ सकी थी। अगर आप लोग इंडिया हो, चाहे मुसलमान हो, चाहे हिंदू हो, कोई भी हो, भाई बहन जो भी हो, भाई हेल्प कर दो प्लीज यार, मैं मर जाऊंगा, मुझे मेरे माँ के पास जाना है भाई, प्लीज जितना हो सके उतना ये वीडियो शेयर करो भाई। देखो यार दूर दूर तक कोई नहीं है भाई, कोई नहीं है, देख लो भाई प्लीज हेल्प मी भाई, प्लीज मर जाऊंगा भाई, हेल्प मी। ये वीडियो इतना शेयर करो कि प्रधानमंत्री तक ये वीडियो जानी चाहिए भाई लोग, प्लीज। తన తల్లిని చూడాలంటూ స్వదేశానికి నేను వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, నాకు అమ్మ గుర్తొస్తుంది, కుటుంబం గుర్తొస్తుంది అని చెప్పేసి హిందీలోని రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఏంటి అనేది మనం వివరాలు చూసుకుంటే, మరి దీనికి సంబంధించి అయితే మాత్రము ఈ వీడియోకి సంబంధించి అయితే ప్రభుత్వము స్పందించినట్లుగా తెలుస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ను కూడా అభ్యర్థించాడు ఆయన. అంటే కొంతవరకు జనరల్ గా నాలెడ్జ్ ఉంది కొంత. సో దానికి సంబంధించి ఆయన అభ్యర్థించడం జరిగింది. వాళ్ళని ప్రాధేయపడుతూ ఉన్నాడు. మరి ఈ మేరకు పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియో అయితే మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా సోషల్ మీడియాలోకి వచ్చింది అని అంటే మాత్రం వెంటనే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. మరి ఈ వ్యక్తి ఎక్కడికి చెందినవాడు? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జిల్లా హండియా మండలం ప్రతాప్పూర్ గ్రామానికి చెందిన ఈ కార్మికుడు.
ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి ఈయన. తనకు ఉద్యోగం ఇచ్చిన యజమాని తన పాస్పోర్ట్ను పట్టుకొని తనను ఇండియాకు రానివ్వడం లేదని మొరపెట్టుకున్నాడు. అయితే తనకి ఎవరైతే ఉద్యోగం ఇప్పించారో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నా కూడా ఎందుకు కక్కుర్తిపడి వాళ్ళు మరింత ప్రాణాల మీదకు తెచ్చుకుంటారో అర్థం కాదు. కానీ ఇది అందరికీ టెన్షన్, వెళ్ళిన వాడికి టెన్షన్, కుటుంబానికి టెన్షన్, ప్రభుత్వానికి టెన్షన్, ప్రతి ఒక్కరికి టెన్షనే. వాళ్ళకి రూపాయి వచ్చింది కాదు సరి కదా, పంపించడానికి కూడా పూర్తిగా వీల్లేని పరిస్థితి, వాళ్ళ ప్రాణాలతో వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. మరి వీళ్ళు ఏం చేస్తారనంటే వెళ్ళంగానే వీళ్ళకి సంబంధించిన పాస్పోర్ట్స్ ని ఆ ఓనర్స్ గానీ ఇక్కడి నుంచి పంపిన మధ్యవర్తి ద్వారా అక్కడున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ పాస్పోర్ట్స్ ని వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని వీళ్ళకి చెప్పింది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉంది అని చెప్తారు. కానీ అసలు ఆ పేపర్లు చెల్లుతాయా చెల్లవా అనేది కూడా తెలియదు అసలు వీళ్ళకి. ఏదో గుడ్డిగా వెళ్ళిపోతారు అంతే. సో వెళ్ళిన తర్వాత ఆ పేపర్స్, ఆ పాస్పోర్ట్స్ అన్ని మొత్తం వీళ్ళకి సంబంధించిన అన్ని కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. పెట్టుకుని వీళ్ళతో పని చేయించుకుంటారు, కొన్నాళ్ళు డబ్బులు వేస్తారు. ఇంకా అక్కడి నుంచి అసలు కంప్లీట్ గా అంతా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది వాళ్ళకి. ఇంకా అక్కడ నుంచి కూడాను డబ్బులు ఇవ్వకపోవడము, వాళ్ళ దగ్గర పెట్టుకుని వెళ్ళాలి చూడాలని ఉన్నా కూడా పంపించకుండా ఉండడము, ఇంకా ఫ్రీగా పని చేయించుకుంటారు అనమాట. పూర్తిగా ఫ్రీగా పని చేయించుకునే ధోరణి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే మనం రీసెంట్ గా ఒక మూవీ కూడా చూసాము, ద గోడ్స్మెన్ లైఫ్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి తీసిన మూవీ ఇది. ఇది ఒక నవలను ఆధారంగా తీసుకొని ఎన్నో ఏళ్ల క్రితము గతంలో ఎప్పుడో రాసిన ఒక నవల్ని కూడా ఆధారంగా తీసుకుని ఈ సినిమాని అయితే చిత్రీకరించడం జరిగింది. మరి ఈ సినిమాలోని ఈ గోట్ లైఫ్ సినిమా చూసినప్పుడే ఆల్మోస్ట్ చాలా మందికి దాని మీద అవగాహన వచ్చింది. ఎలా ఇరుక్కుపోతారు, ఎంత కష్టపడి ఇక్కడ నుంచి తల తాకట్టు పెట్టి డబ్బులు పెట్టుకొని పాస్పోర్ట్లు చేసుకొని మధ్యవర్తులను పట్టుకొని ఏదో రకంగా వెళ్ళి ₹1 సంపాదించుకొని ఏదైతే పక్కదోవ పట్టుకొని పోతూ ఉంటారో వీళ్ళు ఎలా ఇరుక్కుపోతారో అక్కడ నుంచి రాలేక అన్నదైతే మాత్రము గోట్ లైఫ్ అనే ది గోట్ లైఫ్ అనే మూవీని చూసాం మనము. ఈ మూవీ తమిళ్లో అనుకుంటాను ఆడు జీవితం అనే ఒక పేరుతో కూడా రిలీజ్ అయింది 2024లోని మలయాళం భాషలోనే, మలయాళంలో రిలీజ్ అయింది. సో దీన్ని మళ్ళీ తెలుగులో కూడా చూడడం జరిగింది. అయితే ఈ మూవీలోని కంప్లీట్ గా సౌదీ అరేబియాకి సంబంధించి ఉద్యోగానికి వెళ్తే ఎలా ఉంటుంది, ఎలా వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటి, కనీసం అసలు నిజంగా చెప్పాలనంటే అక్కడ ఉన్న గొర్రెలు, బర్రెలు, ఒంటెలు వీటికన్నా హీనంగా అయిపోతుంది పరిస్థితి అసలు. ఎందుకంటే వాటిని చూసుకోవడానికి వీళ్ళని తీసుకెళ్తూ ఉంటారు, ఒక ఎడారిలో పడేస్తారు, అక్కడి నుంచి దారి తెన్ను ఉండదు. అసలు ఊరు ఉందా లేదా, ఎంత దూరంలో ఉన్నామన్న పరిస్థితి కూడా ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళు, సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు షేక్లు వీళ్ళు జీప్లు వేసుకొని వస్తారు, లేదంటే ఒంట్ల మీద వస్తారు. వాళ్ళకి పెద్ద పెద్ద తారు ఎడారులు కాబట్టి వాళ్ళకి జీప్స్ మీద వాటి మీద పెద్ద హెవీ వెహికల్స్ మీద వచ్చి వెళ్తూ ఉంటారు. దానికి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళకి ఒక చిన్న టెంట్ వేస్తారు, ఒక్కొక్క పరిస్థితుల్లోనే ఇసుక తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి, పాములు వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఒక సమయంలోనే విపరీతమైన ఎండ ఉంటుంది. ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా వచ్చినా కూడా మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఏమీ ఉండదు. అసలు తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. సో ఆ మూవీలో మనం చూసాము, పృథ్వీరాజ్ సుకుమార్ యాక్ట్ చేశారు దీనిలోనే. సో ఎన్ని రకాల తిప్పలు పడ్డారు అనేది ఆ మూవీ అయితే మాత్రం చాలా పెద్ద గుణపాఠం అలా వెళ్ళే వాళ్ళకి. అయినప్పటికీ కూడాను ఎవరిలో కూడా పెద్దగా మార్పు వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. సో ఇదైతే రీసెంట్ లేటెస్ట్ ఇష్యూ ఇది. మరి దీనికి సంబంధించి వెళ్ళిన వ్యక్తి అయితే మాత్రము యజమాని దగ్గర పాస్పోర్ట్ ఉండిపోయింది, తను ఇండియాకు రానివ్వడం లేదు అని చెప్పేసి ఆయన వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మరి ఆ రీఛార్జ్ ఎట్లాగా ఇండియా నుంచి జరుగుతుందా ఏంటి, ఆయనకి కుటుంబ సభ్యులు రీఛార్జ్ చేస్తున్నారా, ఫోన్ పరిస్థితి ఏంటి అన్నది అయితే మరి అంతవరకు అయితే ఆయన కొంచెం స్పేస్ ఉంది. సో ఇండియాకి వెళ్ళిపోతానని అడిగితే నేను పంపించేయండి కుటుంబ సభ్యులకి అని చెప్పేసి అంటే ఆయన చంపేస్తాము అని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియోలోని. ఇండియా గురించి మాట్లాడినా, కుటుంబం గురించి మాట్లాడినా సరే ఇక్కడ నీకు చావే శరణ్యం, పని చేసుకో అంతే, ఇంకెక్కువ మాట్లాడొద్దని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆయన ఏంటంటే ఇంకా దిక్కులేక ఫోన్ మరి మేబీ లాస్ట్ వీడియోను లేకపోతే ఏంటనేది మనం తెలుసుకోలేము ఇప్పుడు. వీడియో అయితే మాత్రం పంపించారు. సోషల్ మీడియా యూజర్లని దయచేసి ఈ వీడియో అంతా స్ప్రెడ్ చేయండి, మా కుటుంబానికి చేరేలాగా, లేదు అని అంటే ప్రభుత్వ అధికారులకి చేరేలాగా దీన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి అబ్బాయి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. చూడడానికి కూడా చిన్నేజ్ లాగే కనిపిస్తూ ఉన్నాడు. సో మొత్తానికి అయితే మాత్రం భారత ప్రభుత్వము నన్ను ఇక్కడి నుంచి విడిపించి దయచేసి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. మరి ఈ వీడియో వైరల్ అవడంతో మన రియాద్ లోని భారతీయ రాయబారి కార్యాలయం అయితే స్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ భారతీయ
రాయబారి కార్యాలయం నుంచి సదరు వ్యక్తిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాము అని చెప్పేసి మనకి ఎక్స్ లోన ఒక పోస్ట్ కూడా రిలీజ్ అయింది. కల్పన శ్రీవాస్తవ్ ఆవిడ పోస్ట్ చేశారు. సో ఇదేంటంటే డాక్టర్ ఎస్ జయశంకర్. సో ఆవిడ ఏదైతే ఆయన పెట్టారో దానికి సంబంధించిన మెసేజ్ ని కూడా టైప్ చేశారు జయశంకర్ కి. దీనికి సంబంధించి ఈ వీడియోలో అతను ఎక్కడున్నాడు అన్న ప్లేస్ ని అయితే మాత్రము ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అని చెప్తూ ఉన్నారు. ప్రావిన్స్, కాంటాక్ట్ నెంబరు, ఏదైనా యజమానికి సంబంధించిన వివరాలు కానీ ఏవి కూడాను మేము సెర్చ్ చేస్తున్నాం కానీ ఇబ్బందికరంగా ఉంది, ఆ ప్లేస్ ఏంటన్నదే ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో మరి దీనికి సంబంధించి కొంత టెక్నాలజీని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాల్, ఆ మెసేజ్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫోన్ నెంబర్ నుంచి వచ్చింది, ఆ టైంలో సిగ్నల్ ఎక్కడుంది ఏంటనేది తెలుసుకోవడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా అధికారులు దీన్ని ఛేదించి ఏమైనా భారతీయ యువకుడిని తీసుకురాగలిగితే మాత్రము నిజంగానే అదృష్టంగా చెప్పుకోవాలి. ఏదో లేని పక్షంలోన మరి ఈ వీడియో రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా సౌదీలో ఉన్న పనిచేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటాడో మేబీ ఆయనకు కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియకపోయినప్పటికీ ఏదైనా మంచి జరగాలని ఆశిద్దాము. సో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం స్పందించింది కాబట్టి దీనికి సంబంధించి కొంచెం ఫార్వర్డ్ గా ఏదైనా జరిగితే బాగుంటుంది. మరి ఎందుకంటే ఆ సౌదీకి సంబంధించి ఇండియన్స్ కి సంబంధించిన మీడియేటింగ్ రాయబారి కార్యాలయాలు ఉంటాయి కాబట్టి వారు త్వరితగతిన స్పందించి ఆ యువకుడిని భారతదేశానికి తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఆశిద్దాం.